హాయ్ గైస్, నేనైతే నవీన్. సో నేను అర్బన్ కంపెనీలో గత 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పుడైతే నేను సూపర్ మాస్టర్ అనమాట అర్బన్ కంపెనీలో. దీంట్లో ఏందంటే నేను గత 3 ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. డౌట్స్ ఏందంటే భయ్యా మీరు ఒకసారి ఎక్విప్‌మెంట్‌కి చూయించండి. ఎక్విప్‌మెంట్ దాంట్లో ఏదేదో మిషనరీస్ ఉంటాయి కదా! ఎన్ని ఎక్విప్‌మెంట్ ఉంటాయి? ఏ విధంగా ఉంటది? అంతా కూడా అన్నీ కూడా తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అందుకోసం అయితే అంత ఎక్విప్‌మెంట్‌ని ఈ వీడియోలో అయితే రివీల్ అయితే చేయబోతున్నాము. ఒకసారి ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు అయితే చూడండి. మన త్రూ ఎవరైతే వెళ్ళినట్టయితే వాళ్ళకనేది లోన్ అనేది లభిస్తుందన్నమాట. వాళ్ళు ఓన్లీ పే చేసేది ఓన్లీ 3000 రూపీస్ పే చేస్తారు. మిగతా అమౌంట్ అనేది మీకు లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్ ఎక్విప్‌మెంట్ కాస్ట్ వచ్చేసరికి 14,800 రూపీస్ అనేది అవుతుంది. దాంట్లో మీరు 3000 పే చేస్తారు. 11,800 రూపీస్ అనేది మీకు లోన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు డైరెక్ట్ వెళ్లారనుకోండి మీకు లోన్ అయితే రాదు. అంత అమౌంట్ అయితే ఒకటేసారి మీకు 16,000 అయితే మీరు కట్టుకోవాల్సి వస్తుంది. మన త్రూకి వెళ్తే మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఇంటర్లో ఏమేమి చెప్పాలి, ఇంటర్లో కొంచెం ఈటాటుగా అయినా కానీ మీకు పాస్ అయిపిస్తాం. అదే కాకుండా మీకు ట్రైనింగ్లో కూడా ఒక గైడెన్స్ అనేది ఉంటుంది. ఏదైనా మిస్టేక్ ఏదైనా ఉన్నా కానీ మీకు సాల్వ్ అయితే చేపిస్తాను. అదే కాకుండా మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు వర్క్ చేస్తారు కదా, అలాంటప్పుడు కూడా ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా కానీ అప్పుడనేది మనకు వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి అక్కడ మేనేజర్ వరకు అయితే మనం దృష్టికి అయితే తీసుకెళ్ళి మీ డౌట్స్ అయితే మీ ప్రాబ్లమ్స్ అయితే సార్ట్అవుట్ అయితే చేపిస్తాము. అదే కాకుండా మీరు డైరెక్ట్ వెళ్ళారనుకో ఇలాంటి మీరు బెనిఫిట్స్ అయితే కోల్పోతారన్నమాట. ఒకసారి ఈ వీడియోకి అయితే మీరు ఎండ్ వరకు చూడండి. నా దగ్గర అయితే కిట్ లేదు, ఎక్విప్మెంట్ లేదు. అది అందుకోసం అయితే మనతో అయితే తీపిచ్చాను. మనోడైతే వేరే దగ్గర ఉన్నాడు, అక్కడ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేపించి ఇక్కడైతే తీపిచ్చాను, ఇక్కడైతే పంపించాడు. ఈ వీడియోని అయితే దీంట్లో యాడ్ చేయబోతున్నాను. ఇవి ఒకసారి వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు మీరు చూస్తేనే మీకు ఎక్విప్మెంట్ ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, అమౌంట్ మనం కట్టేది మనకు వర్తబుల్లా కాదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. లేదా అంటే మీకు అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఇంకా కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఓకేనా గైస్? ఫ్రెండ్స్, కిట్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు పాస్ అయిన తర్వాత ఇంటికి ఈ విధంగా బాక్స్ అనేది వస్తుంది. మొత్తం కూడా అర్బన్ కంపెనీ అని సీల్ వేసి వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా చూడండి ఈ విధంగా ఉంటుంది బాక్స్. దీంట్లో సీల్ తీయాల్సి ఉంటుంది. సీల్ తీసిన తర్వాత మనకు కిట్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు ఫస్ట్ క్యాండీ వస్తుంది. దీని అనేది క్యాండీ అంటారు. క్యాండీ అంటే దీంట్లో ఇక్కడ మనం ఎక్విప్మెంట్ కానీ తర్వాత స్క్రబ్బర్స్ కానీ కెమికల్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒకటి వస్తుంది. దీంతో పాటుగా 2 ఆర్పిక్ బాటిల్స్ వస్తాయి. మనం డబ్ల్యూసీకి వాడతాం కదా, ఆర్పిక్ బాటిల్ అన్ని ఇళ్లలో ఉంటుంది. ఆర్పిక్ బాటిల్స్ అనేది 2 వస్తాయి. ఇది వచ్చేసి గోటైల్ అనమాట. గోటైల్ అంటే మీరు ఈ హార్డ్ స్టెయిన్స్ ఉంటాయి కదా, అంటే మొండి మరకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అనేది ఇది వాడాలన్నమాట. ఇవి మీకు దీంట్లో 2 బాటిల్స్ వస్తాయి అనమాట. ఇవి 2 బాటిల్స్ వస్తాయి మీకు అది బ్యాగ్లోనే. దీంతో పాటుగా మీకు ఇది వచ్చేసి ఆల్ పర్పస్ క్లీనరు. ఇది వచ్చేసి మనము ఎక్కడైనా వాడుకోవచ్చు. అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ గోడలకు ఇక్కడ నార్మల్ మరకలు ఉంటాయి కదా అక్కడ అనేది వాడాలన్నమాట. ఫిక్సర్ క్లీనర్ వస్తుంది. ఫిక్సర్ క్లీనర్ అంటే ట్యాప్స్ కానీ ఫిట్టింగ్స్ కానీ షవర్ కానీ స్టీల్ సామాన్ ఉంటాయి కదా వాటికి అనేది ఇది వాడాలన్నమాట. దీంతో పాటుగా మీకు ఒక బ్రేకర్ వస్తుంది అనమాట. బ్రేకర్ అంటే కెమికల్స్ అనేది మిక్స్ చేసి కలపడానికి, అంటే కొలత చూసి దీంట్లో వేసుకోవడానికి అనమాట. ఇలాంటివి మీకు 2 బాటిల్స్ వస్తాయి. దీంట్లో ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో 75 ml వేసుకొని దీంట్లోకి వేసుకొని మిగతా మొత్తం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అప్పుడు మాత్రమే అప్లై చేయడానికి బ్రేకర్ అనమాట. కొలత పెట్టుకోవడానికి దీన్ని బ్రేకర్ అంటారు. ఇది కూడా మీకు ఈ బాక్స్లో వస్తుంది. ఓకేనా? దీంతో పాటుగా స్ప్రే బాటిల్ వస్తుంది. ఇది మామూలుగా క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం కస్టమర్ ఇంట్లో కొద్దిగా కెమికల్స్ ఇవన్నీ వాసన పోవడానికి ఈ స్ప్రే అనేది చేసుకుంటే అనమాట నీట్గా మంచి వాసన వస్తుంది అనమాట. కస్టమర్కి మంచి ఇంప్రెషన్. ఓకేనా? ఇది వచ్చేసి ఆల్ పర్పస్. మనము గోడలైనా క్లీన్ చేసిన తర్వాత దీంతో అనేది మొత్తం తుడవాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. ఆల్ పర్పస్ కోసం ఇవి యూజ్ చేయొచ్చు. దీని తర్వాత అవి 4 క్లాత్స్ వస్తాయి మీకు రెడ్ కలర్వి. ఇవి వచ్చేసి బ్లూ కలర్వి. ఇవి ఏంటంటే ఓన్లీ మిర్రర్కి మాత్రమే వాడాలి. మిర్రర్ క్లీన్ చేసేటప్పుడు ఇవి వాడాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్స్ ఉంటాయి. ఇవి కూడా 2 వస్తాయి మీకు. ఇవి ఓన్లీ డబ్ల్యూసీకి మాత్రమే వాడాలన్నమాట. ఎక్కడ వాడకూడదు, ఓన్లీ డబ్ల్యూసీకి మాత్రమే వాడాలి. దీని తర్వాత ఈ స్క్రబ్బర్స్ వస్తాయి బ్రౌన్ కలర్వి. ఇవి వచ్చేసి గోడలకి ఆస్టెన్స్ ఉంటాయి కదా అక్కడ మాత్రమే స్క్రబ్బర్స్ అనేది వాడాలి. ఇవి 2 బెండలు ఇలా వస్తాయి. ఒక్కొక్క దాంట్లో మొత్తం 4 వస్తాయి. మొత్తం 8 వస్తాయి అనమాట. అంటే దీంట్లో విడివిడిగా 4, దీంట్లో విడివిడిగా 4, మొత్తం 8 వస్తాయి అనమాట. ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్కటి 8 వస్తాయి. దీని తర్వాత ఇవి స్క్రబ్బర్స్ వస్తాయి గ్రీన్ కలర్వి. ఇవి వచ్చేసి ఓన్లీ డబ్ల్యూసీకి మాత్రమే వాడాలి. ఇవి 4 మాత్రమే వస్తాయి. 4 పీసులు వస్తాయి అనమాట. సపరేట్గా 4 పీసులు వస్తాయి. ఓన్లీ డబ్ల్యూసీకి మాత్రం వాడతారనమాట. ఇది దీని తర్వాత ఈ వైట్ కలర్ స్క్రబ్బర్స్ వస్తాయి. ఇవి వచ్చేసి మనం ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇందాక ఒక కెమికల్ చూపించాను కదా ఇలాంటిది. ఇది మనం ఇది అప్లై చేసి దాని తర్వాత దీంతో అనేది క్లీన్ చేయాలన్నమాట. స్టీల్స్ సామాన్ ఉంటాయి కదా, మన నల్లాలు కానీ లేదంటే షవర్ కానీ ఫిట్టింగ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా అప్పుడు అనేది ఇవి వాడాల్సి ఉంటుంది అనమాట. దాని తర్వాత మీకు
స్క్రబ్బర్స్ ఇవి హ్యాండ్ గ్లౌజ్ వస్తాయి అనమాట. మీకు కెమికల్స్ కానీ ఎప్పుడన్నా డబ్ల్యూసీ క్లీన్ చేసేటప్పుడు సేఫ్టీ కోసం అనేది మీకు చేతులకు ఏమి కాకుండా, తర్వాత కెమికల్ అవన్నీ మీకు ఇబ్బంది కాకుండా ఇవి 4 వస్తాయి అనమాట. మీకు మొత్తం 4 వస్తాయి టోటల్గా. ఇవి కొత్తవి వస్తాయి. దీని తర్వాత ఒకటి క్లీన్ చేయడానికి మామూలుగా తెలిసే ఉంటుంది మీకు అందరూ కూడా, డబ్ల్యూసీ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వస్తుంది మీకు దీంతో పాటుగా బూజు క్లీన్ చేయడానికి, మామూలుగా మీరు బూజు క్లీన్ చేస్తారు కదా, బూజు కర్ర అంటారు కదా, అలాంటిది ఇది మోడర్న్గా అనమాట. ఇది బూజు కర్ర వస్తుంది. దీనికి అప్లై చేసి ఇది హైట్ పెరుగుతుంది అనమాట, ఎంత హైట్ అయినా వస్తుంది. ఇది ఒకటి వస్తుంది. బూజు కానీ డస్ట్ కానీ ఏమంటే దీంతో క్లీన్ చేస్తారనమాట. ఇది ఒకటి వస్తుంది మీకు దీంట్లో. దాంతోపాటుగా వైపర్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. మామూలుగా మనం క్లీన్ చేసిన తర్వాత డ్రై చేయడానికి ఇది వాడతాము. ఈ వైపర్ అనేది వస్తుంది. ఇది కూడా దీంట్లో వస్తుంది మనకు. దీంతోపాటుగా కార్నర్ బ్రష్. ఇది అంటారు కార్నర్ బ్రష్ అంటే ఇప్పుడు మూలలకి ఏమైనా మురికి ఉంటుంది కదా, ఆ మూలల్లో మురికి పోవడానికి ఇది వాడితే మంచిగా నీట్గా అవుతుంది. ఆ కెమికల్ అప్లై చేసి దాని తర్వాత ఈ బ్రష్ వాడితే మీకు నీట్గా అవుతుంది. కార్నర్ బ్రష్ అంటారు. ఇది కూడా వస్తుంది దాంట్లో. అంతే. ఇదండి టీషర్ట్స్, మామూలుగా అర్బన్ కంపెనీ టీషర్ట్స్ ఉంటాయి కదా, అవి 2 వస్తాయి మీకు. ఒకటి నేను ఓపెన్ చేశాను, మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను. ఇలా బ్లాక్ కలర్ టీషర్ట్ ఉంటుంది మీకు. ముందు ఒక పేరు ఉంటుంది, ముందు దగ్గర కూడా ఇదండి ఇక్కడ అర్బన్ కంపెనీ వస్తుంది. అదేవిధంగా వెనక కూడా అర్బన్ కంపెనీ అని ఉంటుంది. ఓకేనా. ఇలాంటి టీషర్ట్స్ మీకు 2 టీషర్ట్స్ వస్తాయి దీంట్లో. ఓకేనా. ఈ స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, దీనిపైన ఇవి ఎప్పుడైనా ఖరాబ్ అవుతే బ్యాకప్గా మీకు దీంట్లో మొత్తం 4 వస్తాయి అనమాట. 2 ఆల్రెడీ దీనికి వేసారు, ఇంకొక 2 దీంట్లో బ్యాకప్గా ఉంటాయి అనమాట. ఇవి కూడా వస్తాయి అనమాట మీకు దీంట్లో. ఓకేనా. ఇవి కవర్స్ ఉంటాయి మనకు. డబ్ల్యూసీ ఉంటుంది కదా, డబ్ల్యూసీ అనేది దీంట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవి దీంట్లో ఇలా పెట్టుకోవాలి. కవర్ తీసిన తర్వాత కస్టమర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మంచిగా ప్రొఫెషనల్గా ఉంటుంది. దీంట్లో ఇలా పెట్టుకోవడానికి బ్యాగ్ కూడా వస్తుంది అనమాట మనకు. ఓకేనా. ఇది వచ్చేసి బ్లాక్ శాండ్ పేపర్ ఇవి వచ్చేసి 5 పీసులు వస్తాయి మీకు. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఎక్కడైనా తుప్పు పట్టినట్టు ఉంటుంది కదా డబ్ల్యూసీలో, కానీ ఎక్కడైనా గట్టిగా మరకలు పేరిపోయి ఉంటాయి. డబ్ల్యూసీ అంటే కమోడ్లో ఎక్కడైనా పేరుకుపోయి ఉంటుంది కదా, అప్పుడు దీన్ని ఇట్లా చించి అక్కడ రఫ్ చేయాలన్నమాట. రఫ్ చేస్తే నీట్గా అవుతుంది. గోడలపైన కానీ ఎక్కడైనా కానీ మనకు వాటర్ మార్క్స్ అంటే వాటర్ కారి లీక్ అయిపోయి ఉంటుంది కదా, అక్కడ ఇది వాడతారనమాట. ఇవి వచ్చేసి మీకు 5 పీసులు వస్తాయి మొత్తం. ఇవి వచ్చేసి సేఫ్టీ గాగుల్స్ వస్తాయి, కళ్ళద్దాలు. మామూలుగా కళ్ళద్దాలు పెట్టుకొని ఇలా కెమికల్స్ అవిటికి మన కళ్ళలో పడకుండా మనకు సేఫ్టీగా గాగుల్స్ కూడా వస్తాయి అన్నమాట మీకు. ఇది వచ్చేసి పీవీ షీట్ అనమాట. అంటే మనం కస్టమర్ ఇంట్లలో ఏదైనా టూల్స్ సబ్బులు అవి తీస్తాం కదా, ఇది అనేది కింద పరిచి దానిపైన ఇవన్నీ పెట్టాలన్నమాట. ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇది కూడా ఒక షీట్ అనేది మీకు వస్తుంది దీంట్లో ప్రొఫెషనల్ కోసం. అంటే ఇప్పుడు కస్టమర్ ఇంట్లో సబ్బులు కానీ షాంపూస్ కానీ ఏమైనా ఉంటే కస్టమర్ బాత్రూమ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బాత్రూమ్ బయట షీట్ వేసి అంటే ఈ ఒక కవర్ వేసి దీనిపైన పెట్టాలి. దీంతో పాటుగా ఒక మాస్క్ వస్తుంది. మామూలుగా కెమికల్స్ అవన్నీ వేసుకునేటప్పుడు మనకు ఇబ్బంది కాకుండా ఒక మాస్క్ అనేది దీంట్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇంకోటి మగ్గు కూడా వస్తుంది అనమాట. దీంట్లో వాటర్ తీసుకొని ఇలా గోడల పైన వేయడానికి, పైనుంచి వేయడానికి, లేదంటే ఎప్పుడైనా కెమికల్ మిక్స్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ ప్రైస్ ఉండేది మిషన్ అనమాట. చూస్తున్నారు కదా, బాష్ కంపెనీ, మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ మిషన్ ఉంటుంది. ఇదే ఈ కిట్లో అన్నిటికంటే రేట్ ఎక్కువ ఉండేది. ఇది కూడా మనకు ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సార్ ఇలా మొత్తం బాక్స్లో వస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా బాక్స్లో నీట్గా ప్యాక్ చేసుకొని వస్తుంది. ఓకేనా. ఇది మిషన్ అనమాట. చూడండి చాలా బ్రాండెడ్గా మంచిగా క్వాలిటీగా ఉంటుంది మిషను. చూడండి బాష్ కంపెనీ పేరు కూడా ఉంటుంది. బాష్ కంపెనీ మిషన్ అనమాట. చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీకు. మరకలు అనేది ఈజీగా పోతాయి. దీంతో మనకు స్పీడ్ కంట్రోలింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనం తక్కువ మరకలు ఉన్నది అక్కడ స్లోగా పెట్టుకొని తిప్పుకోవచ్చు. ఎక్కువ మరకలు అనిపించింది అనుకోండి, ఇవి పెట్టుకుంటే అనేది మనకు చాలా టైం సేవ్ అవుతుంది ఈ మిషన్ ద్వారా. ఓకేనా. మిషన్ చూశారు కదా, బ్రాండెడ్ మిషన్ ఉంటుంది బాష్ కంపెనీ. చాలా మంచిగా ఉపయోగం. దీన్ని కూడా మీకు బ్లేడ్ ఎలా వేయాలో కూడా నేను తర్వాత వేసి చూపిస్తాను. ఓకేనా. ఇది మిషన్కి సంబంధించిన బాక్సు. ఇందాక మిషన్ చూశారు కదా, దానికి సంబంధించిన బ్లేడ్ ఇదండి.
ఇది 6 ఇంచెస్ బ్రష్ అంటారు. ఇది మనము ఆర్స్టెన్స్ కానీ ఎక్కడైనా టైల్స్ పైన మురికి అనిపిస్తే ఈ బ్రష్ దానికి అటాచ్ చేయొచ్చు మనం ఈజీగా. ఇది మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా. ఈ మిషన్ బ్లేడ్ దానికి వేసి మనం యూజ్ చేసుకుంటే మంచిగా నీట్గా మరకలు పోతాయి. ఓకేనా. ఇంకోటి ఇది వస్తుంది బ్రష్. ఇది వచ్చేసి గోల్డ్ బ్రష్ అంటారు దీన్ని. ఇది ఏంటంటే గట్టి మరకలు, అంటే ఎక్కడైతే గట్టిగా ఉంటాయో మరకలు అక్కడ ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో ఈ విధంగా ఉంటుంది బ్రష్. చూస్తున్నారుగా బ్రష్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆస్టెన్స్ బాగా చాలా గట్టిగా ఎక్కడైతే ఉంటాయో చూడండి, ఇవన్నీ స్టీల్ది ఉంటుంది. చాలా హార్డ్ మరకలు ఉంటాయి. ఈ బ్రష్ మనం దానికి అటాచ్ చేస్తే, మిషన్కి అటాచ్ చేస్తే గట్టి మరకలు అనేది దీంతో పోతాయి అనమాట. ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు. ఇది వచ్చేసి ఉల్లి. దీని ఎక్కడంటే మన కొత్త కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్లో కానీ ఎక్కడైనా ఎక్కువ సిమెంట్ పేరుకుపోయి ఉంటుంది కదా, బాత్రూమ్స్లలో కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఎక్కువ శాతం మనకు పేరుకుపోయి ఉంటుంది. అక్కడ ఈ మిషన్కి అటాచ్ చేయొచ్చు. చూడండి మూడు వస్తున్నాయి అనమాట మన బ్రష్లు. 2 బ్రష్లు, ఇది ఒకటి వస్తుంది. ఇది అటాచ్ చేసి మనం చేసినట్టయితే ఇంకా క్లియర్గా పోతుంది. మరకలు ఏవైతే ఉంటే మనకు సులువుగా, మనకు పని వర్క్ అనేది సులువుగా అవుతుంది. ఇంకొక ఐటమ్ వచ్చేసి బ్యాగ్ ఉంటుందన్నమాట. ఇదే బ్రాండెడ్ బ్యాగ్ ఉంటుంది మనకు. అర్బన్ కంపెనీ చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. మీరు 5 సంవత్సరాలు వాడినా కూడా బ్యాగ్ ఏం కాదు కూడా. చూడండి 4 పక్కలు కూడా అర్బన్ కంపెనీ అని రాసి ఉంటుంది. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది బ్యాగు. దీంట్లో ఏంటంటే ఇలా పెట్టుకుంటే మనకు జిప్ ఆప్షన్ కూడా ఉంటుంది దీనికి చుట్టుపక్కల కూడా. ఈ బ్యాగ్ అని వస్తుంది. చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది బ్యాగు. చూడండి ఇది కూడా వస్తుంది మనకు. ఈ యొక్క కిట్లోనే ఈ బ్యాగ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఓకేనా. చూసారుగా ఈ విధంగా ఉంటుంది బాక్స్ కూడా. ఈ విధంగా ఇంత పెద్ద బాక్స్ అనేది మీకు ఇంటికి వస్తుంది. చూడండి అన్ని ఐటమ్స్ అయిపోయాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం 15,000కు సామాన్లకు మనం పే చేసినందుకు ఇన్ని సామాన్లు అనేది మనకు వస్తాయి. ఇవన్నీ కూడా కంపెనీ త్రూగానే వస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా కంపెనీ గోదాం ఉంటుంది. గోదాం నుంచి మనకి ఇంటికి డెలివరీ అవుతుంది. మీ దగ్గర అమౌంట్ ఉన్నట్టయితే ఫుల్గా పేమెంట్ చేసుకోవచ్చు. మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు. లేదు ఫుల్ అమౌంట్ లేవనుకో 3,000కి ఈ టూల్స్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా మీకు ఇస్తారనమాట కంపెనీ. మిగిలిన డబ్బులు ఏవైతే ఉంటాయో 12,000 రూపాయలు అవి మనకు లోన్ చేస్తారు. ఈ లోన్ అమౌంట్ అనేది ప్రతిరోజు, అంటే మీరు వర్క్ చేసేటప్పుడు ప్రతిరోజు కూడా 130 రూపాయలు చొప్పున 120 రోజులు అనేది కట్ చేసుకుంటారు. అది కూడా 4 నెలలు కట్ చేసుకుంటారు అనమాట. అంటే 130 రూపాయలు 120 రోజులు. 120 రోజులు అంటే 4 నెలలు అనమాట. దాదాపు 4 నెలలు కట్ అవుతుంది. మీకు ఈ కిట్ అమౌంట్ లోన్లో తీసుకుంటే, ఒకవేళ డబ్బులు లేవనుకుని లోన్ తీసుకుంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకోసం అంటే వర్క్ చేస్తూ చేసుకుంటారు కాబట్టి మీకు కట్ అయినట్టు కూడా అంతగా అనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకా ఈ వర్క్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ కనిపిస్తుందో ఈ నెంబర్కి అనేది ఫోన్ చేయండి, కాంటాక్ట్ అవ్వండి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ 3 లొకేషన్లోనే ఈ కిట్ కూడా 3 లొకేషన్లో ఇదే కిట్ వస్తుంది. విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ 3 లొకేషన్లో ఇదే కిట్ ఉంటుంది. ఇవే టూల్స్ ఎక్విప్మెంట్ కూడా ఇవే వస్తాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా. ఓకే, వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో అర్బన్ కంపెనీలో వాళ్ళకనేది ఈ వీడియో షేర్ చేయండి. ఏదైనా చిన్న వర్క్లు చేసుకుంటూ మామూలుగా లేబర్ వర్క్ కానీ, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, లేదంటే అమ్మాలి పని కానీ చాలా తక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ ఏ వర్క్ అయినా పర్లేదు, క్లీనింగ్ వర్క్ అయినా పర్లేదు అనుకుంటారు కదా, వాళ్ళకనేది ఈ వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే, మీరు చేసుకోవద్దు అనుకుంటే వాళ్ళకనేది ఉపయోగపడుతుంది.